ఈ మధ్య టీవీ పెడితే ఏం కనబడుతుంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. దేవుని మీద ఓట్లు నయా నాటకం. అప్పుడేమో ప్రామిసరీ నోటు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్. దేవుడి మీద ఓట్లు పెడుతున్నారు కొడుకులు. అంటే గాడ్ ప్రామిసులు పెట్టి మోసం చేస్తున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా అబద్ధాలు చెప్పి రైతులను, మహిళల్ని అందరినీ మోసం చేసింది. ఈ మధ్య ఇంకో మాట అన్నారు, మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామన్నారు. వచ్చిందా? ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమేందో కానీ వీళ్ళు గద్దెనెక్కినాక 50,000 తులం ఉన్న బంగారం 75,000 అయింది. అయిందా లేదా? కందిపప్పు 170 రూపాయలు అయింది. సిమెంట్ బస్తా 60 రూపాయలు పెరిగింది. కంకర పెరిగింది. ఇసుక దొరకలేదు. నిత్యావసర వస్తువుల ధరలైతే పెరిగినాయి. పేదలకు సాయం చేయలే. బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ ఉండగా ఇచ్చినవి కూడా ఒక్కటొక్కటి పోతున్నాయి. ఏదైనా నువ్వు మంచిగా చేస్తావు, మార్పు అంటే కొత్త ఇస్తావని జనం ఆశపడ్డారు. కొత్త దేవుడెరుగు. దవాఖానా పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. మంచినీళ్లు మున్పట్లెక్కి వస్తలేవు. కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. అవ్వ తాతలకు జనవరి నెల పింఛన్ ఎగ్గొట్టిండు. మరి ఇదేనా మార్పు? మార్పు అంటే ఏంటిది? ఏమొచ్చింది ప్రజలకని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రాజెక్టులు కట్టింది మనం, ఇవాళ పనులు చేసింది మనం. గౌరవెల్లి ప్రాజెక్టును ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డా అడ్డంకులు తొలగించి 8 టీఎంసీలతో రిజర్వాయర్ ను పూర్తి చేశాం. పంప్ హౌస్ పూర్తయింది. నీళ్లు పోయించినాం. గౌరవెల్లిలా 98% పని అయిపోయింది. ఇక 2 పైసలది అంతే. ఆల్రెడీ పంప్ హౌస్ అయింది, ప్రాజెక్ట్ అయింది, నీళ్లు పోసినాం. ఇంత కాలువ తవ్వితే పొలాలకు నీళ్లు వచ్చేదే ఉన్నది. 2 పైసల పని శాత కాదు అవి కాంగ్రెస్ వాళ్ళకు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టిండ్రు? అయ్యో ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అని కారం పొడి కొట్టుకుంటా లొల్లులు పెట్టి అడ్డం పడ్డారు. అయినా నేను మా సతీష్ అన్న చెప్తే స్పెషల్ ప్యాకేజ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గౌరవెల్లిలో స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి దాన్ని పూర్తి చేసినాం. ఇలా ఆలోచించారు. ఎక్కడికి ఆగ్రబిడ ఎండ బాగా కొడుతుంది పాపం. గోవింద గోవింద అనో పాట వచ్చింది. విన్నారా ఈ మధ్యలో మీరు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అన్ని గోవింద అవుతున్నాయి లేవా? రైతు బంధు పడ్డాదే అందరికీ. కరోనా ఉన్నప్పుడు, కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ టైం మీద మీకు రైతు బంద్ చేసిండు. ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక కళ్ళాళ్లకు వడ్లు వచ్చినాయి. ఇంకా పురాగ రైతు బంధు వల్లే. ఎంత బేకారు గవర్నమెంట్. అయినా నమ్ముదామా? ఇవాళ మీరే చెప్పాలి. ఇప్పుడు గోవింద అనే ముచ్చట మీరు చెప్పును, నేనంట. ఇక రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, దళిత బంధు, బీసీ బంధు. కాంగ్రెస్ పార్టీ అట్లయితేనే ఇవన్నీ వస్తాయి. రేపు అసెంబ్లీలో ఈ కొడుకుల మెడలు వంచాలి. మీరు వినోదాన్ని గెలిపియండి. నేను రేపు అసెంబ్లీలో గట్టిగా మీకోసం కొట్లాడి ఎట్లా ఇయ్యవు మా అవ్వాతాతలకు 4,000 అని వాళ్ళ మెడలు వంచి అవ్వాతాతలకు 4,000 ఇప్పించే పని చేస్తాం. అక్క చెల్లెలకు నెలకు 2,500 ఇస్తాను బిడ్డ, నీ సంగతి ఏందని మెడలు వంచిగా 2,500 వచ్చినట్టు చేస్తాం. ఇవాళ నేను కొట్లాడితే వాట్లకు మక్కలకు బోనస్ గురించి, ఇవాళ రుణమాఫీ గురించి రోజు ఈ కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తున్నాం. ఒక్కసారి మోసపోదాం, ప్రతిసారి పోదామా? ఇలా వినోదన్న ఆయన అభివృద్ధి సాధకుడు. ఇవాళ మనకు ఈ హుస్నాబాద్ ప్రాంతం, ఈ అక్కన్నపేట అభివృద్ధి జరగాలంటే వినోదన్న గెలవాల్సినటువంటి అవసరం ఉంది.